వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. ప్రకటన 19:13. దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణగణాల్లో ఆయన వాక్యమైన దేవుడు. అందుకే శిష్యుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారిని వాక్యముగా గొప్పగా అభివర్ణించాడు. యోహాను 1:2 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. వాక్యం అనే ప్లేస్లో యేసుక్రీస్తు అనే పేరు చేరిస్తే ఆదియందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడే ఉండెను. యేసుక్రీస్తు ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగినని గొప్పగా వర్ణించడం జరిగింది. ఆదికాండం 1వ దేవుని యొక్క సృష్టిలో ఏ విధంగా ఆయన గొప్పగా కలగజేశాడో ఆయన మూలముగా ఈ లోకము మనం వచ్చున్నాము. కాబట్టి ఆ ప్రభుని నిత్యము గణపరచుదుం గాక. ఆమేన్.